Hello guys, welcome back. ఈ మంగళగిరి పట్టు శారీని నేను ఎట్లా పెయింట్ చేశానో మీకు క్లియర్గా చూపిస్తాను. డెఫినెట్గా చూడండి. అండ్ మధ్యలో మీకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని కూడా నేను మీకు టిప్స్ ఇస్తాను. ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ 2 రిఫరెన్సెస్ డ్రా చేసుకున్నాను, కానీ చిన్నవైనాయి అని చెప్పి డిజైన్ మార్చాను. ఏమేం పెయింటింగ్స్ అయితే యూస్ చేశానో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. డార్క్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో, డార్క్ పింక్ యూస్ చేశాను. నేను ఆ బేబీ పింక్ అనేది యూస్ చేయలేదు. అండ్ డార్క్ గ్రీన్, వైట్ కలర్ మాత్రం కంపల్సరీ అనమాట. ఎవ్రీ పెయింటింగ్లో నేను యూస్ చేస్తాను. అండ్ బ్రషెస్ విషయానికి వస్తే రౌండ్ బ్రషెస్ యూస్ చేశాను. నేను 5 నంబర్ బ్రష్ అనమాట. ఇది మ్యాక్సిమం పెయింటింగ్ అనేది నేను ఈ బ్రష్తోనే ఫినిష్ చేసేసాను. అండ్ కింద ఉన్న బ్లాక్ కలర్ బ్రష్ ఏంటంటే మనకి ఇది 0 సైజ్ బ్రష్ అనమాట. డీటెయిలింగ్స్ ఇవ్వడానికి, అవుట్లైన్స్ ఇవ్వడానికి యూస్ అవుతుంది. ఇది వచ్చి గ్లాస్ మార్కర్ అనమాట. మనం పెయింట్ చేసుకునే ముందు డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి మీడియం అండి. మనం పెయింటింగ్స్ అనేవి తొందరగా డ్రై అయిపోకుండా మిక్స్ చేస్తాము. అండ్ టెక్స్చర్ అనేది మనకి ఫ్రీగా ఉండడానికి కోసం అని యూస్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ట్రేసింగ్ పేపర్ అండి. 20 రూపీస్ అట్లా ఉంటుంది. నేను ఫ్లవర్ రిఫరెన్స్ కోసం ఈ 2 సైజెస్ రింగ్స్ అనేవి తీసుకున్నాను. ఒకటి నా బ్యాంగిల్ అండ్ ఒకటి వచ్చి కొంచెం పెద్ద సైజ్ రింగ్ తీసుకున్నాను. శారీ అంతా వేస్తున్నాం కాబట్టి పెయింటింగ్ మనకి అన్ని ఫ్లవర్స్ కూడా సేమ్ సైజులో ఉండాలి. కాబట్టి మనం ట్రేసింగ్కి ఒకటి డెఫినెట్గా గీసుకోవాలన్నమాట. నేనైతే ఈ సర్కిల్ ఎందుకు గీసానంటే మనకు చిన్నప్పటి నుంచి ఫ్లవర్స్ నేర్పించినప్పుడు స్కూల్లో అయితే ఇట్లానే నేర్పిస్తారు కదా, సర్కిల్ వేసుకొని దాంట్లో అప్పుడు అన్ని పెటల్స్ ఈక్వల్గా వస్తాయి. నేను కూడా అదే ఫార్ములా యూస్ చేస్తున్నాను అనమాట. కాకపోతే లోపల ఫ్లవర్ మాత్రం నేను ఫ్రీ హ్యాండ్తోనే గీసేసుకుంటున్నాను. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ మీరు ఎవరైనా కొత్తగా డ్రా చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఒక పెటల్ అనేది రిఫరెన్స్గా తీసుకొని అది అన్ని సైజెస్కి వచ్చేటట్టు ట్రేస్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్లో ఏంటంటే మనం ఎప్పుడు ఆపోజిట్కి గీసుకోవాలన్నమాట. ఒకటి ఇటు గీస్తే మళ్ళీ వెంటనే దాని ఆపోజిట్లో గీసుకుంటే మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఇట్లానే చిన్నవి కూడా నేను ఇట్లాగే డ్రా చేసేస్తున్నాను. చాలా సింపుల్ ఈ ఫ్లవర్ డ్రా చేయడం మాత్రం. బేసిక్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా సింగిల్ ఫ్లవర్తో స్టార్ట్ చేయండి. ఒక వేస్ట్ క్లాత్ మీద ఖచ్చితంగా ఇది చాలా ఈజీగానే వస్తుంది. ఎండ్ వరకు చూడండి. ఎండ్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాక మనకి కొంచెం థిక్గా కనిపించడానికి నేను పెన్తో కూడా మళ్ళీ ఒకసారి థిక్గా అవుట్లైన్ అనేది ఇచ్చుకున్నాను. ఇట్లానే మీరు ఏ ఫ్లవర్ అయినా కూడా, ఏ డిజైన్ అయినా కూడా ట్రేస్ పేపర్ మీద డిజైన్ చేసుకున్నది మీరు సేవ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇవి ఎనీ డేస్ అయినా ఉంటాయి కాబట్టి మీకు ఈ పెయింటింగ్ అనేది బాగా వస్తే నెక్స్ట్ పెయింటింగ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఒకటైతే ట్రేసింగ్ గీసాను. మీకు ట్రేసింగ్ ఎలా గీయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ట్రేసింగ్ కన్నా ముందు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది శారీ మీకు ఎక్కడెక్కడైతే ఫ్లవర్స్ కావాలో అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. నేను 10 ఇంచెస్కి ఒక్కొక్క మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఫ్లవర్స్ రావాలని. ఇదైతే కార్బన్ పేపర్ అండి. ట్రేసింగ్ పేపర్ తీసుకునేటప్పుడు ఇది కూడా తీసుకోండి. స్టేషనరీ షాప్స్లో ఉంటుంది. 2 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎల్లో కార్బన్ అండ్ వైట్ కార్బన్. బ్లూ అనేది మనం యూస్ చేయమన్నమాట, ఫ్యాబ్రిక్ మీద ఇంక్ పడుతుంది కాబట్టి. నేను వైట్ కలర్ కార్బన్ తీసుకున్నాను. శారీ గ్రీన్ కలర్ కాబట్టి శారీ కలర్ బట్టి మనం కార్బన్ పేపర్ అనేది తీసుకోవాలి. మనం మార్క్ చేసుకుంటే కనిపిస్తుందా లేదా అని. ఫస్ట్ అయితే శారీ మీద ఈ కార్బన్ పేపర్ పెట్టి దాని మీద ట్రేసింగ్ పేపర్ మనకి కనపడేలా పెట్టుకోవాలన్నమాట. సో దాని మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకోవాలి అంతే. మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో చూసారు కదా ఇలా వస్తుంది. ఈ రోసిన్తో కూడా మార్క్ చేస్తారు. అదైతే నేను ఇప్పుడు దాకా నేర్చుకోలేదు. ఇది సింపుల్ టెక్నిక్ కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. బిగినర్స్ ఎవరైనా కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇంతకుముందు మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం అలా చేసేవాళ్ళంట. బయట ఇట్లా కిరోసిన్తో మార్కింగ్ చేయించుకొని ఇంట్లో పెయింట్ చేసుకునేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. సో మనమైతే ఇంట్లో ఉన్న వాటితోనే మనం మ్యాక్సిమం చేయొచ్చు. ఇప్పుడైతే మీకు జస్ట్ నేను ఎట్లా పెయింట్ చేస్తున్నానో, ఆ ఫ్లవర్ ఎట్లా ఫినిష్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. అయితే నేను ఈ పెయింటింగ్ వీడియో స్టార్ట్ చేసినాక చాలామంది నాతో పెయింటింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను పెయింటింగ్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంతకుముందు చాలా చేసేదాన్ని అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నాకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను పెయింటింగ్ చేస్తాను అంటే మనకి ఎవ్వరూ వర్క్ ఇవ్వరండి. అన్ని ఆపర్చునిటీస్ మన దాకా అయితే రావు. అందుకే ఫస్ట్ మనం మన డ్రెస్సెస్ మీద, మన శారీస్ మీద పెయింటింగ్ చేసుకోవాలి. ఏ బిజినెస్కైనా, ఏ స్టార్టప్కైనా ఇదే బేసిక్ స్టెప్ అండి. నేను కూడా ఫస్ట్ నా డ్రెస్సెస్ మీద, మా మమ్మీ శారీస్ మీద నేను పెయింటింగ్ చేసినప్పుడే, మరి దాన్ని చూసినప్పుడే నాకు వర్క్ అనేది వచ్చింది. పెయింటింగ్ అనే కాదండి, మనకి ఏ టాలెంట్ ఉన్నా కూడా దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జిబిట్ చేసినప్పుడే దానివల్ల యూజ్ అనేది ఉంటుంది. అందరికీ యూట్యూబ్ ఛానల్ అయితే ఉండాల్సిన అవసరం లేదు కదా. నాకైతే పెయింటింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఆఫ్లైన్ కస్టమర్సే అండి.
మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళు కస్టమర్స్ అట్లా ఇచ్చిన వాళ్ళే అనమాట. ప్లీజ్ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ క్లోజ్ సర్కిల్ దగ్గర కానీ మనకి తెలిస్తే చాలండి. వాళ్ళ నుంచి ఇంకొకరికి అట్లా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎట్లయినా వస్తాయి రావాల్సినవి. అయితే నాకైతే నిజంగా నేను ఇట్లా పెయింటింగ్ చేస్తానని కూడా తెలియదండి. ఒక 2 years బ్యాక్ వరకు కూడా స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా డ్రాయింగ్ టీచర్ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు నాకు తెలియదు అనమాట నేను ఇంత బాగా పెయింట్ చేస్తానని కూడా. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా నేను చూపించలేదు అప్పుడు. కానీ తర్వాత అప్పుడు వేసినవే ఇప్పుడు యూజ్ అయినాయి. ఫస్ట్ అయితే నేను పెయింటింగ్ చేసింది 2 years బ్యాక్ నా డ్రెస్ మీద చేసుకున్నాను. ఒక తంజావూర్ పెయింటింగ్ అనమాట. నేను ఫస్ట్ టైం అప్పుడు డ్రెస్ మీద ఫ్యాబ్రిక్ మీద వేయడము, అది నేను జస్ట్ 2 hours ఫినిష్ చేశాను. అప్పుడే అనిపించింది అసలు నేను నా డ్రెస్ కాబట్టి ఎక్స్పెరిమెంట్లా తీసుకొని చేశాను, చాలా బాగా వచ్చింది. అప్పుడు ఒక టీచర్ గారు అనమాట మా మమ్మీ కొలీగ్ ఒక శారీ ఇచ్చారు. నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ శారీ అనమాట నేను ఆవిడకి పెయింట్ చేసి ఇచ్చాను. చాలా బాగా మురిసిపోయారు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మన ట్రేసింగ్ వేసిన దాని మీద ఫస్ట్ అయితే వైట్ కలర్ దాంతో నేను పెయింట్ చేశాను. ఆ పెటల్ మొత్తం కూడా వైట్ మొత్తం ఫిల్ చేసినాక ఏంటంటే మనం జస్ట్ డార్క్ పింక్ కలర్ తీసుకున్నాను. నేను జస్ట్ ఇట్లా డ్రాప్ చేసి ఒక అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అదే పెయింట్తో చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ పెయింట్ అనేది యూస్ చేయాలి. మనం షేడింగ్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి అది డామినేట్ అవ్వకూడదు అనమాట. దాన్ని మనం ఇట్లా మిడిల్లోకి డ్రాగ్ చేసుకుంటూ కవర్ చేయాలన్నమాట. ఇచ్చిన చిన్న స్ట్రోక్ని కూడా ఇట్లా కవర్ చేయాలి. మీకు కనుక ఇట్లా థిక్ కనుక అయ్యిందంటే కొంచెం వైట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ షేడ్ అనేది చేసుకోవాలి. ఫైనల్లీ ఇట్లాగా మొత్తానికి అయితే బేబీ పింక్ షేడ్ అయితే వస్తుంది. ఇందులో అయితే డార్క్ ఎల్లో అయితే యూస్ చేశాను. అండ్ తర్వాత మొత్తానికి కూడా డార్క్ పింక్ తో ఒకసారి అవుట్లైన్ ఇచ్చేసాను ఫ్లవర్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి పైన పళ్ళుకి మనకి పైన వస్తుంది అనమాట. క్లియర్గా వీడియో తీయడానికి నాకు క్లిప్స్ అనేవి మిస్ అయినాయి, సో యాడ్ చేయలేకపోతున్నాను. వేసుకున్నాకైతే దీని లుక్ తెలుస్తుంది. ఇట్లా గ్రీన్ కలర్ జిగ్జాగ్గా ఇచ్చేసి చిన్న బట్స్ అనేది వేసాను అనమాట మధ్యలో. ఇది చాలా సింపుల్గా ఉన్నాయి. ఇదే హైలైట్ అయింది శారీ మొత్తానికి. మీరు ఒకవేళ ఫ్లవర్స్ వేయలేకపోతే ఇలా చిన్న బార్డర్ అనేది శారీకి 4 sides ఇచ్చుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కట్టుకున్నాక ఎలా ఉందో కూడా నేను వీడియో పెడతాను. మీకు కనుక ఖచ్చితంగా నచ్చితే హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా మాటలన్నీ విన్నారు కాబట్టి. పెయింటింగ్ వీడియోస్కి వచ్చిన కమెంట్స్లో అన్నిటికీ ఆన్సర్ చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎవరైనా ఈ పెయింటింగ్ మాత్రం ట్రై చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి.